ఒక గొప్ప శ్రీనివాస భక్తుణ్ణి వెంకటాద్రి శ్రీ బద్రి శేషాద్రి దీక్షితులని భక్తులకు ఉపన్యాసం చేస్తున్నాను. మేడం, మన హిస్టరీలో భక్తి వైద్యం రెండూ కలిసి ఉండడం చూసి అమెరికా వాడు ఇక్కడి నుంచి తీసుకుపోయి రేకి, రెఫ్రెషకోథెరపీ, టచ్ థెరపీ అని వాడి ఇష్టానికి పేర్లు పెట్టుకున్నాడు. ఇవన్నీ ఒకరిని ముట్టుకోవడం కారణంగానే నయమవుతుందనేదే. దీన్ని ప్రాచీన యుక్తి ప్రకారం పార్ట్ టైం గా చేస్తున్నాను. సరే స్వామి, అరవికి మీకు ఏమిటి సంబంధం? చాలా శాంతంగా ఉన్న అమ్మాయే. శుక్రవారం అయితే గుడికొచ్చి కూర్చుని మంచిగా చక్కెర పొంగలిని బాగా రుచించి తిని నా ఉపన్యాసాలన్నింటినీ విని దేవుణ్ణి దండం పెట్టుకుని వెళ్లిపోయేది. కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, ఒక రోజు కంటతడి పెట్టుకుంది. ఇలా చూడమ్మా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సమస్యలనేవి ఉంటాయి. ఈ కష్టాలన్నిటికీ కారణం మన జాతకంలో ఉండేటి ఇంబ్యాలెన్స్ మరియు శక్తి సరిపోకపోవడమే. నీకు అలాగే హార్మోన్లో ఏదో ఇంబ్యాలెన్సింగ్ అయి ఉంటుంది. నా దగ్గరికి వచ్చి ఒక 10 సిట్టింగ్స్ ఫ్రీ క్లాసెస్ చేసుకోబో, నీ మెంటల్ టార్చర్ పూర్తిగా సరిపోతాయని చెప్పాను. తాను వచ్చింది, 4 క్లాసులు కరెక్ట్ గా అటెండ్ చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసి